G7 శిఖరాగ్ర సమావేశం. సో ఇలా G7 కానీ, G8 కానీ, G20 కానీ, ఏషియన్ లేదా సార్క్, క్వాడ్ ఇలా ఏదైనా సరే సమ్మిట్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే స్టాటిక్ ఏంటంటే అది ఎప్పుడు ఏర్పాటైంది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, సో ఏ దేశాలు ఉన్నాయి, వాటి యొక్క శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, G7 శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో. ఎక్కడ? ఇటలీలో. సో ఇటలీలో ఎక్కడ పర్టికులర్ ప్రాంతం ఏంటి అంటే బోర్గో ఎగ్నాజియా. ఎక్కడ? బోర్గో ఎగ్నాజియా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జూన్ 13th నుండి 15th వరకు. ఎప్పుడు? జూన్ 13th నుండి 15th వరకు జరిగింది G7 శిఖరాగ్ర సమావేశం. దాంతో పాటుగా ఎన్నో శిఖరాగ్ర సమావేశం అని అడుగుతాడు. ఎన్నోది అంటే 50th అంటే 50వది. సో ఎప్పుడైనా అండి 50వది అడగవచ్చు, 49వది అడగవచ్చు, లేదా 51వది అడగవచ్చు. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అలా స్టాటిక్ అండ్ డైనమిక్ మర్జ్ చేసుకొని చదవాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి, డైనమిక్ వచ్చేసి ఈ పర్టికులర్ అంశంలో ఏంటి అంటే 50వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, సో అది డైనమిక్. సో స్టాటిక్ అడగాలనుకోండి, 49వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, లేదా 48వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని అడగచ్చు. సో 49వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే జపాన్లో. ఎక్కడ? జపాన్లో. సో 48వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే జర్మనీలో. సో 47వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ కింగ్డమ్లో. సో 51వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే కెనడాలో. ఎక్కడ? కెనడాలో. ఎప్పుడు? 2025లో. సో G7 శిఖరాగ్ర సమావేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి G7 అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. సో ఆ గ్రూప్ ఆఫ్ 7లో ఏ దేశాలు ఉన్నాయి చూడండి, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు USA. సో USA, UK, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా. సో ఈ 7 కంట్రీస్ ఈ G7లో భాగంగా ఉన్నాయి. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే శిఖరాగ్ర సమావేశం అంటే G7 శిఖరాగ్ర సమావేశం 50వది ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో. అంతేకాకుండా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఏది అంటే ఇటలీ. సో ఎప్పుడైనా అండి లింక్ ఎలాగైనా అడగవచ్చు క్వశ్చన్ని. సో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి చేసిన మొదటి విదేశీ పర్యటన ఏది అంటే ఎక్కడికి వెళ్ళారంటే ఇటలీకి. ఎక్కడికి? ఇటలీకి. సో అక్కడ ఎందుకు ఏ సమావేశాలకు హాజరయ్యారు అంటే G7. సో G7 యొక్క 50వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో. ఎక్కడ? ఇటలీలో. సో 49 ఎక్కడ జరిగింది అంటే జపాన్లో, 48వది జర్మనీలో, 47వది యునైటెడ్ కింగ్డమ్లో. సో 51వది ఎక్కడ జరగబోతుంది అంటే కెనడాలో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలాసార్లు అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.